ఆదివాసీ ముద్దుబిడ్డ విద్యార్థిని దశలోని ప్రజా సమస్యలపై పోరుబాట పట్టిన దీశాలి ప్రస్తుత తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క పుట్టినరోజు వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని భారీ కేక్ కట్ చేసి సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి ధనసరి సీతక్క గారి జన్మదిన వేడుకలు ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్లో కాంగ్రెస్ శ్రేణులు అత్యంత వైభవపేతంగా ఆ తర్వాత కేక్ కట్ చేసి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరి సీతక్క ఏ విధంగా మరి పోరాట యోధురాలు ఆమె, మరి అడవి నుంచి అసెంబ్లీ దాకా ఆమె ఎదిగిన తీరు గురించి మన కాంగ్రెస్ శ్రేణులు మాట్లాడతారు. వారి మాటల్లోనే విందాం. సీతక్క అంటేనే పోరాటం, పోరాటం అంటేనే సీతక్క. ఇటు ప్రజల కోసం కావచ్చు, అటు ఆదివాసీల కోసం కావచ్చు. మరి ఆమె చేసిన పోరాటం, ఆమె జన్మదినం సందర్భంగా ఆమెను మరి ఏ విధంగా కీర్తిస్తారు? ఈరోజు కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ నాయకత్వాన ఆదిలాబాద్లో కాంగ్రెస్ శ్రేణులు మరియు మహిళామణులు పెద్ద ఎత్తున ఆమె పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ దాదాపు ఒక మనిషెత్తు నిలువెత్తు కేక్ కూడా కట్ చేయడం జరిగింది. ఆమెకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ఆదిలాబాద్ కాంగ్రెస్ కార్యకర్తలే కాకుండా యావత్ తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు మరియు నిన్ననే మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఆ రోజు అడవిలో ఒక నెక్సలైట్గా పేరుగాంచిన ధనసూరి అనసూయ అక్క గారు, సీతక్క గారు ఏదైతే నెక్సలైట్గా పేరు మోగిన మళ్ళా ప్రజా జీవితంలో వచ్చిన తర్వాత ప్రతి క్షణం ప్రజల్లో ఉంటూ ఆమె ములుగు నియోజకవర్గంలో కరోనా కష్టకాలంలో ఇంటింటికి వెళ్ళి ఆమె అందించిన ఆహార పొట్టాలు కానీ, ఆదివాసీ బిడ్డలకు చేసిన సాయం కానీ ఆమె నిరంతరంగా అందుకే గెలుస్తూ వచ్చింది. అదే స్ఫూర్తితో ఆదిలాబాద్ గడ్డ మీద, ఇంద్రవెల్లి గడ్డ మీద రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రజా గర్జన కార్యక్రమాన్ని తీసుకుంటే ప్రతి గూడకెళ్ళి, ప్రతి గూడెంకెళ్ళి, ప్రతి పల్లెకెళ్ళి ఆదివాసీ బిడ్డలని ఇంద్రవెల్లి తరలించడానికి చేసిన కృషి ఇప్పటికీ మేము మర్చిపోం. తర్వాత ఆ కృషితోటే ఆ ఆదిలాబాదులో ఇంద్రవెల్లి ప్రభంజన మీటింగ్ తోటే ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ గారు ఎంబడి, రాహుల్ గాంధీ గారు ఆమె అంటే ఆత్మీయురాలు. ఇటు ఛత్తీస్గఢ్ కానీ, ఇటు మణిపూర్ కానీ ఎన్నికల నిర్వహించిన ఘనత ఆమెది. సీతక్క ఒక మహిళా నాయకురాలిగా ఆదిలాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉండడం నిజంగా అవండి మీరు ఎలా చూస్తారు? ముందుగా ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గం కంది శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాభవనంలో సీతక్క గారి జన్మదినాన్ని పురస్కరించుకోవడం మా అదృష్టం. ఆమె సాయుధ పోరాటంలో పనిచేసినటువంటి ఘనత, వీరధీర వనిత సీతక్క గారు. ముఖ్యంగా సాయుధ పోరాటం దళంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి ప్రజా సమస్యల కొరకు అనేకమైన సమస్యలను పోరాడుతూనే అటు ప్రభుత్వంతో ఇటు ప్రజలతోని చాలా మన్ననలు పొందినటువంటి నాయకురాలు, గిరిజన మహిళ, ఆదివాసీ మహిళ. అందులో చెప్పాల్సిన పరిస్థితి లేదు. ఆమె ఏ విధంగా ప్రజల మన్ననలు పొందిందో, ప్రజా పోరాటంలో ముందుండి పోరాడిందో, ప్రజా సమస్యలపైన పోరాడిందో, ముఖ్యంగా అసెంబ్లీలో కూడా ఆ సమస్యలను పెట్టినటువంటి అది ఇక్కడ అయితే క్యాంపు కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో అయితే ఒక సందడి వాతావరణం కనబడింది. ఎందుకంటే సీతక్క 53వ జన్మదినాన్ని పురస్కరించుకొని మరి సీతక్క గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే తెలంగాణ ప్రభుత్వంలో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు ఆశిస్తూ ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరుగుతోంది. కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ.